Hello everyone, welcome to our channel. Today topic is 9th class maths 8th chapter quadrilateral తెలుగులో చతుర్భుజాలు. ఈ చాప్టర్ కి సంబంధించి ఎక్సర్సైజ్ 1 కి సంబంధించిన సొల్యూషన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియోకి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో, అదే విధంగా ప్రజెంట్ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ వీడియో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. ఫస్ట్ వన్, స్టేట్ వెదర్ ద స్టేట్మెంట్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. మనకి క్రింద కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, అవి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం చెప్పాలి. ఇందులో ఫస్ట్ వన్, ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ ట్రెపీజియం. ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ ట్రెపీజియం అంటుంది. ఎస్, దిస్ ఈజ్ ట్రూ. సో ఎందుకు అంటే ట్రెపీజియంకి అనేది ఓన్లీ వన్ పేర్ ఆఫ్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. ప్యారలలోగ్రామ్లో 2 pairs ఆఫ్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఈ స్టేట్మెంట్ని మనము ట్రూ అని చెప్పొచ్చు. సో దిస్ వన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ వన్, ఆల్ ప్యారలలోగ్రామ్స్ ఆర్ క్వాడ్రిలేటరల్స్. సో ప్రతి ఒక్క ప్యారలలోగ్రామ్ అనేది క్వాడ్రిలేటరల్ అంటుంది. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఎందుకంటే ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. సో ప్యారలలోగ్రామ్ అనేది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. సో దిస్ స్టేట్మెంట్ ఆల్సో ట్రూ. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఆల్ ట్రెపీజియమ్స్ ఆర్ ప్యారలలోగ్రామ్స్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఎందుకు అంటే ట్రెపీజియం అనేది ప్యారలలోగ్రామ్ కాదు. ప్యారలలోగ్రామ్ అనేది ట్రెపీజియం అవుతుంది. ఎందుకంటే ట్రెపీజియంస్కి ఉన్న ప్రాపర్టీస్ ప్యారలలోగ్రామ్కి ఉంటాయి, కానీ ప్యారలలోగ్రామ్కి ఉన్న ఆల్ ప్రాపర్టీస్ ట్రెపీజియంకి ఉండవు. సో ట్రెపీజియంలో 1 pair ఆఫ్ సైడ్స్ మాత్రమే ప్యారలల్గా ఉంటాయి, కానీ ప్యారలలోగ్రామ్లో 2 pairs ఆఫ్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి, అదేవిధంగా ఈక్వల్గా కూడా ఉంటాయి. ట్రెపీజియంకి అలా ఉండవు. కాబట్టి ప్రతి ఒక్క ట్రెపీజియం అనేది ప్యారలలోగ్రామ్ కాదు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఏ స్క్వేర్ ఈజ్ ఏ ర్యాంబస్. స్క్వేర్ అనేది ఒక ర్యాంబస్ అంటుండు. ఎస్, దిస్ ఈజ్ ట్రూ. ఎందుకు అంటే స్క్వేర్ అనేది ర్యాంబస్ అవుతుంది. అంటే ర్యాంబస్కు ఉన్న ప్రాపర్టీస్ అనేవి స్క్వేర్కి ఉంటాయి, కాబట్టి స్క్వేర్ అనేది ర్యాంబస్ అవుతుంది. కానీ ర్యాంబస్ అనేది స్క్వేర్ అవ్వదు. ఎందుకంటే స్క్వేర్కు ఉన్న అన్ని ప్రాపర్టీస్ ర్యాంబస్కు ఉండవు, కానీ ఇక్కడ స్క్వేర్ ఈజ్ ర్యాంబస్ అంటుంది. స్క్వేర్ అనేది ర్యాంబస్ అవుతుంది, కానీ ర్యాంబస్ స్క్వేర్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్క్వేర్ ఈజ్ ర్యాంబస్ అంటుంది, కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్, ఎవ్రీ ర్యాంబస్ ఈజ్ స్క్వేర్. ఎస్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము, ర్యాంబస్కు ఉండే అన్ని ప్రాపర్టీస్ స్క్వేర్కు ఉంటాయి, కానీ స్క్వేర్కు ఉండే అన్ని ప్రాపర్టీస్ ర్యాంబస్కు ఉండవు. రైట్? సో కాబట్టి ర్యాంబస్ ఎప్పుడు కూడా స్క్వేర్ కాదు. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్లో ప్రతి ఒక్క యాంగిల్ 90 degrees ఉంటుంది, బట్ ర్యాంబస్లో అలా ఉండదు. రైట్? అంటే 90 degrees ఉన్నా లేకపోయినా కానీ సమ్ టైమ్స్ అది ర్యాంబస్ అవుతుంది, కాబట్టి స్క్వేర్ అనేది ర్యాంబస్ అవుతుందని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ర్యాంబస్ అనేది ఎప్పుడు కూడా 90 degrees ఉండవు, కాబట్టి అది ఎప్పటికీ కూడా స్క్వేర్ అవ్వదు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్, ఆల్ ప్యారలలోగ్రామ్స్ ఆర్ రెక్టాంగిల్స్. సో రెక్టాంగిల్ వర్సెస్ ప్యారలలోగ్రామ్. రెక్టాంగిల్లో కూడా ప్రతి ఒక్క యాంగిల్ 90 degrees ఉంటుంది, ప్యారలలోగ్రామ్లో అలా ఉండదు. సో మిగతా ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి. సో అది ఒక్క రీజన్ తోటి ప్యారలలోగ్రామ్ అనేది రెక్టాంగిల్ అవ్వదు, కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్, complete the following table by writing yes if the property hold for the particular quadrilateral and no if property does not holds. ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్, ట్రెపీజియం, ప్యారలలోగ్రామ్, ర్యాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్. సో ఇక్కడ ఇచ్చిన ఈ ప్రాపర్టీ అనేది వీటికి అప్లై అవుతుందా లేదా, అప్లై అయితే ఎస్ అని, కాకపోతే నో అనేది మనం అక్కడ పుట్ చేయాలి. సో ఫస్ట్ వన్, ఓన్లీ 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓన్లీ వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేది ప్యారలల్గా ఉంటాయి అనేది ప్రాపర్టీ. ఇది దేనికి అప్లై అవుతుంది? ట్రెపీజియంకి అప్లై అవుతుంది, ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. సో మరి ప్యారలలోగ్రామ్కి అప్లై అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ప్యారలలోగ్రామ్లో 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి, కాబట్టి దిస్ ఈజ్ నో. అండ్ ర్యాంబస్లో కూడా 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి, సో ఇక్కడ కూడా నో. అండ్ రెక్టాంగిల్ కూడా సేమ్, రెక్టాంగిల్లో కూడా 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి, సో దిస్ విల్ బి నో. అండ్ స్క్వేర్లో కూడా 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి, కాబట్టి ఇది కూడా నో. నెక్స్ట్ సెకండ్ వన్, 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్.
ఒక క్వాడ్రిలేటర్లో 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి అంటున్నాడు. సో ట్రెపీజియంలో ఉండవు. మనం ఇక్కడ చిన్న ఒకసారి మ్యాప్ వేద్దాం. ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండు ప్యారలల్గా ఉండవు. వెర్టికల్గా కానీ హారిజెంటల్ కానీ ఒక పేర్ అనేది ప్యారలల్గా ఉండదు. ఒక పేరు మాత్రమే ప్యారలల్గా ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ నో. మనకి ప్యారలలోగ్రామ్ తీసుకున్నట్టయితే ఇక్కడ 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ కాబట్టి ఇక్కడ ఎస్. ర్యాంబస్ కూడా సేమ్ ఎస్. రెక్టాంగిల్లో కూడా 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి కాబట్టి ఎస్. స్క్వేర్లో కూడా 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. సో ఇక్కడ కూడా ఎస్. నెక్స్ట్ వన్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్. ట్రెపీజియంలో ఈక్వల్గా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే ఒక పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి కానీ అవి ఈక్వల్గా ఉండవు. ఇవి కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ నో. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఇది వెర్టికల్గా కానీ హారిజెంటల్గా కానీ అవి రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ ఎస్. అండ్ మనం ర్యాంబస్ని కూడా డ్రా చేద్దాం. ఇక్కడ ర్యాంబస్లో ఏంటి అంటే ఆల్మోస్ట్ ప్యారలలోగ్రామ్ కానీ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే రైట్. సో ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్. సో రైట్. సో దిస్ విల్ బి ఎస్. ఇక్కడ కూడా ఎస్. నెక్స్ట్ మనం రెక్టాంగిల్ కూడా డ్రా చేద్దాము. రెక్టాంగిల్ అనేది ప్యారలలోగ్రామ్కి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ యాంగిల్స్ అన్నీ 90 degrees ఉంటాయి. సో ప్యారలలోగ్రామ్లో 90 degrees అనేవి ఉండవు. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అయితే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ అయితే ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దిస్ విల్ బి ఎస్. నెక్స్ట్ స్క్వేర్ని కూడా మనము డ్రా చేద్దాము. స్క్వేర్లో ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees అండ్ ఆల్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఇక్కడ ఆల్ సైడ్స్ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ కాబట్టి దిస్ విల్ బి ఎస్. నెక్స్ట్ డి, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయా? ట్రెపీజియంలో ఉండవు. సో కాబట్టి దిస్ ఈజ్ నో. అండ్ ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయా? ఎస్ ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ ఎస్. అండ్ ర్యాంబస్లో కూడా ఆపోజిట్ సైడ్స్ అయితే ఈక్వల్గా ఆపోజిట్ యాంగిల్స్ అయితే ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఎస్. నెక్స్ట్ రెక్టాంగిల్లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్. బట్ మనకి ఇక్కడ ఇచ్చింది ఆపోజిట్ యాంగిల్స్ అనేది ఈక్వలా కాదంటే ఈక్వలే కాబట్టి దిస్ విల్ బి ఎస్. నెక్స్ట్ స్క్వేర్లో కూడా ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ బట్ ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ అనేది కూడా ఈక్వల్. సో దిస్ విల్ బి ఎస్. నెక్స్ట్ ఈ కన్సెక్యూటివ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ట్రెపీజియంలో కన్సెక్యూటివ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అయితే ఈ 2 యాంగిల్స్ తీసుకున్నట్టయితే ఏదైనా వెర్టికల్గా డివైడ్ చేసి ఏవైనా ఒక 2 యాంగిల్స్ తీసుకున్నప్పుడైతే అవి సప్లిమెంటరీ. కానీ ఈ 2 యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, బాటమ్ 2 యాంగిల్స్ కానీ టాప్లో 2 యాంగిల్స్ కానీ అవి సప్లిమెంటరీ కాదు కాబట్టి దిస్ ఈజ్ నో. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్లో కన్సెక్యూటివ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ ఎస్. ఇక్కడ ఏ 2 తీసుకున్నా కానీ, సో నువ్వు బాటమ్ తీసుకో, సైడ్లో తీసుకో, టాప్లో తీసుకో, ఎక్కడ తీసుకున్నా సరే కన్సెక్యూటివ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సో దిస్ ఈజ్ ఎస్. అండ్ ర్యాంబస్ కూడా సేమ్. ర్యాంబస్కి ప్యారలలోగ్రామ్కి యాంగిల్స్ అనేవి సేమ్ కాబట్టి దిస్ విల్ బి ఎస్. అదేవిధంగా రెక్టాంగిల్లో ప్రతి ఒక్క యాంగిల్ 90 degrees. ఏ 2 యాంగిల్స్ని యాడ్ చేసినా కానీ అది 180 degrees వస్తుంది. సో దిస్ విల్ బి ఎస్. అండ్ స్క్వేర్ కూడా సేమ్ ఎస్. నెక్స్ట్ ఎఫ్, డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగోనల్స్ అనేవి బైసెక్ట్ అవుతాయి అంటున్నాడు. సో మనము ఇక్కడ ట్రెపీజియంలో డయాగోనల్స్ డ్రా చేసినప్పుడు చూడండి, ఇదొక డయాగోనల్, ఇది లెంత్ ఎక్కువ ఉంది, ఇది లెంత్ తక్కువ ఉంది, ఇది లెంత్ ఎక్కువ ఉంది, ఇది లెంత్ తక్కువ ఉంది. సో అంటే ఇక్కడ బైసెక్ట్ అయినాయా? కాలేదు. సో కాబట్టి దిస్ ఈజ్ నో. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ చూసినట్టయితే 2 డయాగోనల్స్ అయితే ఈక్వల్గా ఉండవు కానీ బైసెక్ట్ మాత్రం ఇది ఎంత ఉంటే ఇది అంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటే ఇది అంతే ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ఎస్. నెక్స్ట్ సేమ్ ర్యాంబస్ కూడా అంతే. ర్యాంబస్ కూడా ఈక్వల్గా బైసెక్ట్ అవుతాయి. సో దిస్ విల్ బి ఎస్. నెక్స్ట్ రెక్టాంగిల్ కూడా అంతే. రెక్టాంగిల్ కూడా ప్రతి ఒక్క డయాగోనల్ అనేది ఈక్వల్గా డివైడ్ అవుతుంది. సో దిస్ విల్ బి ఎస్. అండ్ స్క్వేర్ ఆల్సో, స్క్వేర్ కూడా సేమ్. సో దిస్ విల్ బి ఎస్. నెక్స్ట్ డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ట్రెపీజియంలో డయాగోనల్స్ అనేవి ఇది
ఈ సైడ్స్ అనేది మనం ఈక్వల్గా గీసినాం కాబట్టి ఇక్కడ ఈక్వల్గా కనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ట్రెపీజియం అనేది ఇలా కూడా ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయా? ఉండవు, రైట్? సో కాబట్టి దిస్ ఈజ్ నో. అండ్ ఇక్కడ చూడండి, ప్యారలలోగ్రామ్లో ఒక డయాగోనల్ లెంత్ ఎక్కువ ఉంటుంది, ఒక డయాగోనల్ లెంత్ తక్కువ ఉంటుంది, కాబట్టి దిస్ ఈజ్ నో. అండ్ ర్యాంబస్లో కూడా సేమ్, ఒక డయాగోనల్ అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది, ఒక డయాగోనల్ అనేది లెంత్ తక్కువ ఉంటుంది, దిస్ విల్ బి నో. రెక్టాంగిల్లో అయితే 2 డయాగోనల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే మనకి ప్రతి ఒక్క యాంగిల్ 90 డిగ్రీసే ఉంటుంది, కాబట్టి ఇందులో డయాగోనల్స్ అనేవి సేమ్ 2 ఈక్వల్గా ఉంటాయి. ఎస్. అండ్ స్క్వేర్లో కూడా 2 డయాగోనల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ట్రెపీజియంలో అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి సైడ్స్, కాబట్టి దిస్ విల్ బి నో. అండ్ ప్యారలలోగ్రామ్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే ఆపోజిట్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, కానీ ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్ కాదు, కాబట్టి నో. నెక్స్ట్, ర్యాంబస్కి వచ్చేటప్పటికి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, రైట్? ఇక్కడ ఏ సైడ్ తీసుకున్నా కానీ అది ఈక్వల్గానే ఉంటుంది, కాబట్టి దిస్ ఈజ్ ఎస్. నెక్స్ట్, రెక్టాంగిల్కి వచ్చేటప్పటికి 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, 2 సైడ్స్ కంటే 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్, ఓన్లీ 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సో దిస్ విల్ బి ఆన్సర్ ఈజ్ నో. అండ్ స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఎస్. నెక్స్ట్ వన్, ఈచ్ యాంగిల్ ఈజ్ ద రైట్ యాంగిల్. ట్రెపీజియంలో ప్రతి ఒక్క యాంగిల్ రైట్ యాంగిల్ అవుతుందా? ఉండదు, సో ఏది ఎంత ఉంటుందో చెప్పలేం, సో ఆన్సర్ ఈజ్ నో. ప్యారలలోగ్రామ్లో కూడా ప్రతి ఒక్కటి అందులో అసలు రైట్ యాంగిల్ అనేది ఉండదు, రైట్ యాంగిల్కి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కాబట్టి దిస్ విల్ బి నో. నెక్స్ట్, సేమ్ ర్యాంబస్లో కూడా ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్ కావు, సో నో. నెక్స్ట్, రెక్టాంగిల్లో అయితే ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees, సో దిస్ ఈజ్ ఎస్. అండ్ స్క్వేర్లో కూడా ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees, దిస్ విల్ బి ఎస్. నెక్స్ట్ వన్, డయాగోనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో మనం ఇక్కడ డయాగోనల్స్ అనేది డ్రా చేసినప్పుడు అవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయా? లేవు, సో నో. అండ్ ప్యారలలోగ్రామ్లో కూడా లేవు, నో. అండ్ ర్యాంబస్లో మాత్రం పర్పెండిక్యులర్గా ఉంటాయి, రైట్? ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్యారలలోగ్రామ్కి ర్యాంబస్కి ఉన్న మెయిన్ డిఫరెంట్ అనమాట. ఆ డయాగోనల్స్ అనేవి ఇవి పర్పెండిక్యులర్గా ఉండవు, ఇక్కడ ర్యాంబస్కి వచ్చేటప్పటికి పర్పెండిక్యులర్గా కనెక్ట్ అవుతాయి, సో దిస్ ఈజ్ ఎస్. నెక్స్ట్, రెక్టాంగిల్ కూడా పర్పెండిక్యులర్గా ఉండవు. నెక్స్ట్, స్క్వేర్లో మాత్రము పర్పెండిక్యులర్గా ఉంటాయి, సో దిస్ ఈజ్ ఎస్. దిస్ ఈజ్ ద టుడే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.